నమస్కారం. మనం ప్రస్తుతం ఒక కొత్త విప్లవానికి ముంగిట ఉన్నాం. అదే ఏఐ విప్లవం. అయితే ఇది మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా ఒక సునామీలా దూసుకొస్తోంది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ఇటీవల ప్రపంచానికి ఒక కీలక హెచ్చరిక చేశారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఏఐ మన జీవితాలను, ఆర్థిక వ్యవస్థను ఊహించని రీతిలో మార్చెయ్యబోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఈ ఏఐ సునామీని తట్టుకోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉందా? ఆయన ఏమని హెచ్చరించారో ఇప్పుడు తెలుసుకుందాం. మానవ మేధస్సును మించి డారియో అమోడీ ప్రకారం 2026 లేదా 2027 నాటికి ఏఐ మోడల్స్ మానవ మేధస్సును మించిపోయే అవకాశముంది. ఇప్పటివరకు మనం ఏఐని కేవలం సమాచారం కోసం వాడుతున్నాం. కాని భవిష్యత్తులో ఏఐ ఒక నిపుణుడిలా ఆలోచిస్తూ సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది వైద్యం, సైన్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తుంది. అయితే ఇదే సమయంలో సైబర్ దాడులు, తప్పుడు సమాచారం, మిస్ఇన్ఫర్మేషన్ మరియు ఉపాధి కోల్పోవడం వంటి సవాళ్లు కూడా ఒకేసారి ముంచెత్తబోతున్నాయి. అందుకే దీనిని ఆయన సునామీతో పోల్చారు. సానుకూల అంశాలు: అద్భుతమైన భవిష్యత్తు. అయితే అమోడీ కేవలం భయపెట్టడమే కాదు, ఏఐ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను కూడా వివరించారు. ఏఐ సహాయంతో రాబోయే 10 ఏళ్లలో క్యాన్సర్ వంటి వ్యాధులకు చికిత్స కనుగొనవచ్చని, మానవుల సగటు జీవితకాలం పెరిగే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పేదరికాన్ని నిర్మూలించడానికి, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఏఐ ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. కాని ఈ శక్తి దుష్టశక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటమే ఇప్పుడున్న అతిపెద్ద సవాలు. టెక్నాలజీని ఆపడం ఎవరితరమూ కాదు, కాని దానిని ఎలా నియంత్రించాలో మనం ఇప్పుడే ఆలోచించాలి. ప్రభుత్వాలు, సంస్థలు మరియు ప్రజలు ఈ మార్పుకు అనుగుణంగా అప్డేట్ అవ్వాలి. లేదంటే ఈ ఏఐ సునామీలో కొట్టుకుపోయే ప్రమాదముంది. మరి ఏఐ వల్ల మనకు లాభం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా, లేక నష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ మరియు ఏఐ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.